ఈ ఏడాది కూటమి పరిపాలనలో సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతలు ఆ హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందారని మంగళగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించడంలో కూటమి పాలకులు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తాడేపల్లి ఫార్చునల్ గ్రౌండ్ హోటల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని గుంటూరు పల్నాడు జిల్లాల కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం 2 జిల్లాల ముఖ్య నాయకులు, సమన్వయకర్తలు పాల్గొన్నారు. దిశానిర్దేశాలు ఎలా నిర్ణయించాలో వాటిపై చర్చలు జరుగుతున్నాయి. నియోజకవర్గ స్థాయి నుండి మండల స్థాయి, మండల స్థాయి నుండి గ్రామ స్థాయి, గ్రామ స్థాయి నుండి వార్డుల స్థాయి వరకు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలిసేలా చేస్తాం. అధికారంలోకి రావడానికి అనేక అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజలను ఆర్థికంగా మోసం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెత్తందారులకు దోచిపెట్టే విధంగా నడుస్తుంది అని చెప్పారు. ప్రతి ఒక్క పేదవారికి అర్థమయ్యే రీతిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. మీ ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యల్ని ఆకలింపు చేసుకోండి, వాటిపైన ఉద్యమాలు చేయండి అనేటువంటి చెప్పారు. కేసులేమి కొత్తవి కాదు, మనందరికీ కేసులు చూసి భయపడేటువంటి కార్యకర్తలు మాత్రం వైఎస్ఆర్ పార్టీలో లేరు అనేటువంటి కూడా నిన్న మొన్న చూసినటువంటి వాటిలో కనబడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు కూడా యువజనుల పోరు బిగినైతే నరసరావుపేటలో విపరీతంగా కొట్టినప్పటికీ కూడా నరసరావుపేట నియోజకవర్గం నుంచి కూడా ప్రజానీకం తండోపు తండాలుగా రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండేటువంటి నమ్మకం అనేటువంటి చెప్పాలి. ప్రతి ఊర్లో కమిటీ వేసుకొని సమ్మేళనం పరుచుకొని అనేక కొత్త పద్ధతిలో కూడా మనం ఉద్యమాలు చేపట్టాలి. ఈ రోజు సుబ్బారెడ్డి గారి ద్వారా నేను పార్టీ రాజకీయం మారిపోయింది. మా చిన్నప్పుడు ఊరికి పోయి జనాన్ని తీసుకురామంటే ట్రాక్టర్లు వచ్చేవాళ్ళు. మరొకసారి కో గ్యారంటీగా మరి పవన్ కళ్యాణ్ గారి చేత కూడా సంతకాలు పెట్టించారు, మోడీ చేత గారు కూడా చెప్పించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే విషయం మీద ఇవాళ తాడేపల్లిలో గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ అయిన శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో బృహత్తరమైన కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ 14 కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా రమారమి ఒక 500 పైచిలుక కార్యకర్తలందరూ వచ్చారు. మండల ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు మరియు కౌన్సిలర్లు, ఈ 14 నియోజకవర్గాల సమన్వయకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రజలకి ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామానికి తీసుకువెళ్ళే విధంగా ఇవాళ మా నాయకులు దిశ నిర్దేశించబడింది. ఈ కార్యక్రమాన్ని మొత్తం ఈ 2 జిల్లాల్లో కూడా గ్రామానికి తీసుకెళ్లే కార్యక్రమం ముందు కాన్స్టిట్యున్సీ వైజ్ మీటింగులు రేపటి నుంచి ఒక వారం రోజుల్లో జరుగుతాయి. దాని తర్వాత మండల స్థాయిలో జరుగుతాయి. దాని తర్వాత గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళబోతున్నాం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మేనిఫెస్టోలో చెప్పారో అవేమి చేయకుండా ప్రజల్ని మోసం చేస్తూ ఈ విధంగా మాట తప్పిన మనిషిగా ఇవాళ ఆయన ఉన్నారు. ఏ విధంగా మాట తప్పారు, ప్రజలకి ఏ విధమైన మోసం చేశారు, ఆ విధమైన మోసం వల్ల ప్రజలు ఆర్థికంగా ఎంత నష్టపోయాం అనే విషయాల మీద మేము ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం. సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వసూలయ్యే ట్యాక్స్ విధానంలో 72% మధ్యతరగతి కంటే కింద ఉన్న వాళ్ళ నుంచే కలెక్షన్స్ అవుతున్నాయి. అలాంటప్పుడు సామాన్యుడికి
అతి సామాన్యుడికి మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే దానికి నిదర్శనం. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నాళ్ళకి పెత్తందారులకు దోచిపెట్టే విధానం నడుస్తుంది. దీనికి వ్యతిరేకంగా ప్రజల సంక్షేమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో దానికి వ్యతిరేకంగా ఈయన ప్రజలకందరూ కూడా గుండు సున్నా చూపించే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ దుష్పరిపాలనని ప్రజలకందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ప్రజలందరికీ తీసుకెళ్ళబోతున్నాం. దీనికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై హింద్.